ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్పీ నీతి కప్పంత ఆదేశాల మేరకు జైనూరు మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ రెండో దశ కార్యక్రమాన్ని సిఐ రమేష్ ఎస్ఐ రవికుమార్ ప్రారంభించారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అప్పుడే క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 28 వరకు ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకపోవడం వంటి అంశాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్కు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని సిఐ కోరారు. నమస్కారం. ఈ రోజు జిల్లా ఎస్పీ గారి మరియు ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు జైనూరు మండలంలో జైనూరు పట్టణంలో ఈ అలైవ్ అరైవ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అలైవ్ అరైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏదైతే వాహనదారులు ఉన్నారో ఈ వాహనదారులకు సంబంధించి వారు హెల్మెట్ పెట్టుకోవడం కానీ, ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి వాళ్ళకు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం కానీ, ఈ ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉండడం కోసం, అలాగే ఈ డ్రంకన్ కండిషన్ లో వాహనాలు నడపకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకు వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో దాదాపుగా ఒక 50-60 వెహికల్స్ తీసుకొని రావడం జరిగింది. అవన్నీ కూడా మేము డాక్యుమెంట్స్ కరెక్ట్ గా చెక్ చేసేసి ఏదైనా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కి దానిపైన కేర్ చేయడం కానీ, ఫైన్లు కొట్టడం కానీ చేసేసుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తామని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో అందరూ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించేసి, బండికి సంబంధించిన ఏదైతే పత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా సరైన పత్రాలు పెట్టుకొని వాహనదారులు నడుచుకోవాలి.